Hi children. చెట్టు ఎత్తు లేదా నీడ పొడవును నేరుగా కొలవకుండా ఎలా కనిపెట్టాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గణిత శాస్త్రానికి చెందిన త్రికోణమితి రక్షించడానికి వస్తుంది. ఇది ప్రాథమిక సమాచారాన్ని ఉపయోగించి దూరాలు మరియు కోణాలను లెక్కించడంలో మనకు సహాయపడుతుంది. దాని గురించి ఇలా ఆలోచించండి. మీరు కొంచెం తెలుసుకుంటే మీరు చాలా కనుగొనవచ్చు. మీరు క్యాంపింగ్లో ఉన్నారని మరియు చెట్టు ఎత్తును గుర్తించాలనుకుంటున్నారని ఊహించుకోండి. త్రికోణమితి నిష్పత్తులు మరియు కోణాలపై ప్రాథమిక అవగాహనను ఉపయోగించడం ద్వారా మీరు ఎలాంటి ఫ్యాన్సీ పరికరాలు లేకుండా వాస్తవ ప్రపంచ పజిళ్లను పరిష్కరించవచ్చు. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలరు. కోణ గణనల కోసం త్రికోణమితి పట్టికలను ఉపయోగించే పద్ధతిని అర్థం చేసుకోండి. వివిధ కోణాల విలువలను కనుగొనడానికి త్రికోణమితి నిష్పత్తులను వర్తింపజేయండి. త్రికోణమితిని ఉపయోగించి లంబకోణ త్రిభుజాల ప్రాంతాలను లెక్కించండి. త్రికోణమితిని వాస్తవ ప్రపంచ దృశ్యాలు మరియు కొలతలకు సంబంధించినవి. కీవర్డ్లు. ఈ పాఠం నుండి కీలక పదాలు: త్రికోణమితి పట్టికలు, కోణగణన, కుడి త్రిభుజం, సగటు వ్యత్యాసం, తీవ్రమైన కోణం, ట్రయాంగిల్ ఏరియా, ఎలివేషన్ కోణం. మునుపటి పాఠంలో 0 డిగ్రీలు, 30 డిగ్రీలు, 45 డిగ్రీలు, 60 డిగ్రీలు మరియు 90 డిగ్రీల కోణాల కోసం త్రికోణమితి నిష్పత్తులను లెక్కించడం నేర్చుకున్నాము. అయితే కొన్ని సందర్భాల్లో మనం అన్ని ఇతర తీవ్రమైన కోణాల త్రికోణమితి నిష్పత్తులను లెక్కించాలి. కాబట్టి త్రికోణమితి పట్టికలను ఉపయోగించే పద్ధతిని మనం తెలుసుకోవాలి. 1 డిగ్రీ 60 నిమిషాలు మరియు 1 నిమిషం 60 సెకండ్లు 60గా విభజించబడింది. అందువలన 1 డిగ్రీ = 60 నిమిషాలు మరియు 1 = 60 సెకండ్లు. త్రికోణమితి పట్టికలు 60 విరామాలలో 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు ఉన్న కోణాల కోసం దశాంశాల యొక్క 4 స్థానాలకు సరైన విలువలను అందిస్తాయి. త్రికోణమితి పట్టిక 3 భాగాలను కలిగి ఉంటుంది. 0, 6, 12, 18, 24, 30, 36, 42, 48 మరియు 54తో కూడిన 10 నిలువు వరుసలను కలిగి ఉన్న అత్యంత ఎడమవైపున 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు ఉన్న కాలం. హెడ్ మీన్ తేడా కింద 5 నిలువు వరుసలు 1, 2, 3, 4 మరియు 5 నుండి విలువలను కలిగి ఉంటాయి. నిమిషాల ఇతర కొలతలను కలిగి ఉన్న కోణాల కోసం అంటే 0, 6, 12, 18, 24, 30, 36, 42, 48 మరియు 54 కాకుండా తగిన సర్దుబాటు సగటు వ్యత్యాస నిలువు వరుసలు సగటు వ్యత్యాసం సైన్ మరియు టాంజెంట్ విషయంలో జోడించబడాలి. అయితే కొసైన్ విషయంలో తీసివేయాలి. ఇప్పుడు క్రింది ఉదాహరణల నుండి త్రికోణమితి కోణం యొక్క విలువల గణనను అర్థం చేసుకుందాం. ఉదాహరణ: సైన్
64 డిగ్రీలు 34 నిమిషాలు విలువను కనుగొనండి. పరిష్కారం 64 డిగ్రీలు 34 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 64 డిగ్రీలు 34 నిమిషాలు ప్లస్ 4 నిమిషాలు వ్రాయండి. టేబుల్ నుండి మనకు ఉంది సైన్ 64 డిగ్రీలు 30 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 0.9026. 4 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 5కి సగటు వ్యత్యాసం సైన్ కోసం జోడించాల్సిన సగటు వ్యత్యాసం. సైన్ 64 డిగ్రీలు 34 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 0.9031. కాస్ 19 డిగ్రీలు 59 నిమిషాలు విలువను కనుగొనండి. పరిష్కారం 19 డిగ్రీలు 59 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 19 డిగ్రీలు 54 నిమిషాలు ప్లస్ 5 నిమిషాలు వ్రాయండి. టేబుల్ నుండి మనకు ఉంది కాస్ 19 డిగ్రీలు 54 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 0.9403. 5 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 5కి సగటు వ్యత్యాసం సైన్ కోసం జోడించాల్సిన సగటు వ్యత్యాసం. కాస్ 19 డిగ్రీలు 59 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 0.9398. ఉదాహరణ టాన్ 70 డిగ్రీలు 13 నిమిషాలు విలువను కనుగొనండి. పరిష్కారం 70 డిగ్రీలు 13 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీలు 12 నిమిషాలు ప్లస్ 1 నిమిషం వ్రాయండి. టేబుల్ నుండి మనకు ఉంది టాన్ 70 డిగ్రీలు 12 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 2.7776. 1 నిమిషం ఈజ్ ఈక్వల్ టు 26కి సగటు వ్యత్యాసం. టాన్ కోసం జోడించాల్సిన సగటు వ్యత్యాసం టాన్ 70 డిగ్రీలు 13 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 2.7802. ఉదాహరణ 1 సైన్ 38 డిగ్రీలు 36 నిమిషాలు ప్లస్ టాన్ 12 డిగ్రీలు 12 నిమిషాలు విలువను కనుగొనండి. పరిష్కారం 1 సైన్ 38 డిగ్రీలు 36 నిమిషాలు ప్లస్ టాన్ 12 డిగ్రీలు 12 నిమిషాలు. సైన్ టేబుల్ నుండి సైన్ 38 డిగ్రీలు 36 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 0.6239. టాన్ టేబుల్ నుండి టాన్ 12 డిగ్రీలు 12 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 0.2162. కాబట్టి రెండు విలువలను జోడిస్తే మనకు 0.6239 ప్లస్ 0.2162 ఈజ్ ఈక్వల్ టు 0.8401. 2 టాన్ 60 డిగ్రీలు 25 నిమిషాలు మైనస్ కాస్ 49 డిగ్రీలు 20 నిమిషాలు. పరిష్కారం టాన్ టేబుల్ నుండి టాన్ 60 డిగ్రీలు 25 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 1.7603. మరియు
సగటు తేడా 1 నిమిషం =0.0012. రెండు విలువలను జోడిస్తే మనకు 1.7615 వస్తుంది. కాస్ టేబుల్ నుండి కాస్ 49 డిగ్రీలు 18 నిమిషాలు =0.6521. మరియు సగటు తేడా 2 నిమిషాలు =0.0004. వాటిని తీసివేయడం ద్వారా మనకు లభిస్తుంది 0.6517. ఇప్పుడు ఇచ్చిన వ్యక్తీకరణలో రెండు విలువలను ప్రత్యామ్నాయం చేయండి. 1.7615 మైనస్ 0.6517 1.1098. ఉదాహరణ 1 sin θ 0.9858 అయితే తీటా విలువను కనుగొనండి. పరిష్కారం sin θ 0.9858 0.9857 ప్లస్ 0.0001గా వ్రాయవచ్చు. ఎందుకంటే మనం టేబుల్ నుండి 0.9858 విలువను కనుగొనలేము. కాబట్టి మనం పట్టిక నుండి సమీపంలోని 0.9858 విలువను ఎంచుకుంటున్నాము. సైన్ టేబుల్ నుండి 0.9857 80 డిగ్రీలు 18 నిమిషాలు. సగటు వ్యత్యాసం 1 2 నిమిషాలు. (0.9858 80 డిగ్రీలు 20 నిమిషాలు). సైన్ థీటా 0.9858 సైన్ 80 డిగ్రీలు 20 నిమిషాలు. తీటా 80 డిగ్రీలు 20 నిమిషాలు. మరొక ఉదాహరణ చూద్దాం. కాస్ తీటా 0.7656 అయితే తీటా విలువను కనుగొనండి. కాస్ తీటా 0.7656 0.7660 మైనస్ 0.0004గా వ్రాయవచ్చు. ఎందుకంటే మనం టేబుల్ నుండి 0.7656 విలువను కనుగొనలేము. కాబట్టి మనం పట్టిక నుండి సమీపంలోని 0.7656 విలువను ఎంచుకుంటున్నాము. కొసైన్ టేబుల్ నుండి 0.7660 40 డిగ్రీలు 0 నిమిషాలు. సగటు వ్యత్యాసం 4 2 నిమిషాలు. (0.7656 40 డిగ్రీలు 2 నిమిషాలు). కాస్ తీటా 0.7656 కాస్ 40 డిగ్రీలు 2 నిమిషాలు. తీటా 40 డిగ్రీలు 2 నిమిషాలు. గుర్తుంచుకోవలసిన పాయింట్లు. త్రికోణమితి పట్టికలో 1 డిగ్రీ 60 నిమిషాలు 60 మరియు 1 నిమిషం 60 సెకండ్లు 60గా విభజించబడింది. అందువలన 1 డిగ్రీ 60 నిమిషాలు మరియు 1 నిమిషం 60 సెకండ్లు. త్రికోణమితి పట్టికల నిమిషాలు మరియు సెకండ్ల వ్యవధిలో 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు కోణాలకు విలువలను అందిస్తాయి. త్రికోణమితి పట్టికలను ఉపయోగిస్తున్నప్పుడు సైన్ మరియు టాంజెంట్ లెక్కల కోసం సగటు తేడాలు జోడించబడతాయి మరియు కొసైన్ లెక్కల కోసం తీసివేయబడతాయి.